దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు బిగ్ షాక్ తగిలింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. అయితే ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా విచారణ అధికారులు కోర్టును కోరడంతో పోలీసుల విజ్ఞప్తిని అంగీకరించి వారెంట్ ఇచ్చింది. దీంతో యోల్ ను త్వరలోనే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. యోల్ డిసెంబర్ 3వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో పెను సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడి యూన్ ని పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన బృందం ఎంక్వైరీ చేస్తుంది. కాగా ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు పిలిపించినప్పటికీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విచారణకు రాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోరారు. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు దేశంలో మార్షల్ లా విధించినందుకు యూన్కు వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాల అభిశంసన తీర్మానం పెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష బాధ్యతలను ప్రధానికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ న్యాయస్థానానికి పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లో తేల్చనుంది.